హే గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం బిగ్ బాస్ కంటెస్టెంట్ బోలే షావలి గారి ఇంటికి వచ్చాం. అసలు పల్లవి ప్రశాంత్ కేసులో ఎవ్వరూ పట్టించుకోకపోయినా మన బోలే షావలి గారు స్టాండ్ తీసుకొని నిన్నంతా కోర్టు చుట్టే తిరిగారు. అసలు ఈరోజు పల్లవి ప్రశాంత్ గారికి బెయిల్ దొరుకుతుందా, అసలు వస్తే ఎప్పుడు బయటకు వస్తారు అతను అనేది అడిగి మనం తెలుసుకుందాం. కమాన్. హాయ్ సార్, ఎలా హాయ్ ఉన్నారు? బాగుంది. చెప్పండి సార్, ఇప్పుడు స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చాలా మంది వచ్చి అతన్ని విన్ చేయకపోతే ఊరుకోం అని చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అంతే కరెక్టే మరి. ఇప్పుడు అతనికి ఓటేసి అంత గెలిపించారు. ఆ గెలిపించే తరుణంలో ఆనందం అందరూ ఆ ఆనంద ఉత్సవాల్లో ఉండగా జైలేసి ఏసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? నీళ్ళు గారిపోద్ది కదా అంతా. చాలా హర్ట్ అయిపోతారు కదా. ఇప్పుడు 10 మంది 20 మంది 100 200 మంది కాదు కదా ఓట్లు వేసింది, కోట్ల మంది వేసిండ్రు. ఆ కోట్ల మంది ఓట్లు ఎందుకు వేసిండ్రు అంటే తన అంత అంత గొప్ప ఆట ఆడిండు, అంత గొప్ప మనిషిని అంత అందరూ కూడా అతను కితాబ్ ఇచ్చినప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ జనాల ఇక్కడ ఏం జరిగిందో జనాలు గుమిగూడినప్పుడు ఏదో జరుగుతాయి కదా జనరల్గా. దానికి కేసు పుటప్ చేసి అతన్ని జైల్లో పెట్టేయడం అనేది ఒక సెలబ్రిటీ అంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇష్టపడతారు, వాళ్ళ ఇళ్ళలో కూడా అభిమానిస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్ అభిమానిస్తారు. అరే ఒక కామన్ మ్యాన్ వచ్చి ఇంత మంచిగా సాధించిండు, ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాడు, అసలు జైలుకి వెళ్ళడం ఏంటి, అతను ఏం చేశాడు అని అందరూ గుసగుసలు చెప్పుకుంటారు. దానికి సమాధానం ఎక్కడుంది అసలు? అదే చెప్తాను నేను. కన్ఫ్యూజ్ అంతా. జైలు వేసేంత పని ఏం చేసిండు అని వాళ్ళకు ఫోన్ చేసి అరే పల్లవి ప్రశాంత్ జైలు వేసినట్టు ఎందుకు వేసిండ్రు, ఏం చేసిండు ఆయన, ఇంకేం చేసిండు అని ఆయన కిందికి దిగి రాడ్ పట్టుకొని కారు అద్దాల బాల కొట్టిరు కదా అనుకుంటారు. ఆయన కిందికి దిగి కారు అద్దాల బాల కొట్టిండా? పాపం కారు అద్దాలు పలగడం చాలా దారుణమైన విషయం. అక్కడ అల్లరి మూకలు జనం ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు 1,00,000 మంది ఒక 10,000 మంది ఉన్న దగ్గర ఒక 10 మంది 5గురు చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళను మీరు నివారించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని నేను అంటాను. అట్లా దానికి ఇప్పుడు కోర్టుకు వెళ్ళాం నిన్న, మీ అందరికీ తెలుసు. అందులో ఆల్రెడీ అయిపోయింది. అంటే ఇవాళ మనకి ఏదైనా తెలుస్తుంది, మొత్తం బయటకు వస్తుంది. పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరే ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? నేనే ఎందుకు స్టాండ్ తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోకుంటున్నానా మరి? స్టాండ్ అంటే ఎవరో ఒకరు తీసుకోవాలి కాదురా, నేనే అనంటే నీ ప్రశ్న భలే ఉంది, కొత్తగా ఉంది. చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళెవ్వరూ ముందుకు రాలేదు, బట్ మీరే ఫస్ట్. అంటే వాళ్ళు ముందుకు రాలేదని నేను రాలేదు, ఎవరో ఒకటి ఏదో ఒకటి చేయాలి కదా. వాళ్ళు రాలేదని కావాలని రాకుండా లేరు కదా వాళ్ళు. వాళ్ళకు కూడా గుండెలో ఉంటుంది బాధ. నాకు కూడా ఫోన్లు చేస్తాను, చాలామంది ఫోన్లు చేస్తాను, వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు శివాజీ అన్నకు కానీ, శివాజీ అన్న శిష్యుడు కదా, శివాజీ అన్న అయినా, సందీప్ అయినా, మన తేష్టి తేజ, యావరు, వీళ్ళందరూ టచ్లో ఉన్నారు. అందరు కూడా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతాను నాకు. అంటే అన్న చేయండి అన్న, మా ప్రోత్సాహం కూడా ఉంటుంది అని అంటాను. అందరికీ ఉంటుంది బాధ అనేది, అందరికీ ఉంటుంది. బట్ పని అనేది ఎవరో ఒకరు చేయాలి కదా. ఇప్పుడు నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి చాలా సీనియర్ అడ్వకేట్ వినోద్ అన్న అని, చాలా సీనియర్ అడ్వకేట్ ఆయనతో పాటు ఇంకా చాలామంది, లక్ష్మణ్ అని, ఇంకా కృష్ణ అన్న అని, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అంటే సుమారు 50 మంది అడ్వకేట్లు ముందుకు వచ్చారు ఈయన గురించి వాదించడానికి. అంటే ఇవాళ న్యాయస్థానం అంతా కూడా పల్లవి ప్రశాంత్ వైపు ఉంది. జనరల్గా ప్రజలు మాత్రమే కాదు, ప్రజలు బాధపడడమే కాదు, ఒక లాయర్ ఉంటారు ఒకవైపు, వైపు ఇంకో లాయర్ ఉంటారు. కానీ ఈయన వైపు అసలు న్యాయ వ్యవస్థ మొత్తం ఈయన వైపు ఉంది. ఇవాళ మేము వాదిస్తామని. శివాజీ గారు ఎందుకు ఫస్ట్ స్టాండ్ తీసుకోలేదు? ఇప్పుడు ఏమైనా రెస్పాండ్ అయ్యారా అతను? రెస్పాండ్ అంటే రెస్పాండ్ అవుతారు, ఎందుకు కారండి, అంటే జనరల్గా అవుతారు, అదేం ప్రాబ్లం లేదు దాని గురించి. అంటే నేను ముందుబడి చేస్తున్నా కదా, నువ్వు అడిగే క్వశ్చన్ నాకు అట్లా. సరే ఇప్పుడు ఈ బాధలో నవ్వుతుందిలే, కానీ ఈ నవ్వు ఇప్పుడు కాదు, ఆయన బయటకు వస్తే నవ్వుదాం. అది పరిస్థితి. అతనికి బెయిల్ వస్తుందంటారా? బెయిల్ రావాలనే కదా వస్తుంటారు. నేను లాయర్ని కాదు కదా, అడ్వకేట్ని కాదు కదా. ఎప్పుడు రావచ్చు? మేబీ వస్తాయి, రావాలి. ఇవాళ అయితే 100% రావాలి. అట్లా ఇంకా ఇవాళ రాకపోతే ఇక చాలా బాధాకరం. ఇంకా దాని అంతకంటే బాధాకరం ఇంకోటి ఉండదు. మీరు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, ముందే ఎందుకు ఎంటర్ కాదు? ఎస్, బాగుంది, ఇది కరెక్ట్ ఉంది క్వశ్చన్, బాగుంది. బిగ్ బాస్ విషయం ఇప్పుడు ఆయన ఎందుకులే, ఇప్పుడు అంటే ఈ బాధలో బిగ్ బాస్లో ఎందుకు? మీరు బిగ్ బాస్ వెళ్ళక ముందు చాలా సాంగ్స్ పాడారు, బట్ ఇండస్ట్రీలో బోలే గారు అంటే అప్పటికి అంత తెలీదు ఎవరికి. బిగ్ బాస్ వల్లనే మీరు తెలిసారు, సో అందుకే అడగాలి కదా. అదే కరెక్ట్, నీ క్వశ్చన్ రాగలేదు. అంటే ఇప్పుడు ఈ బాధలో ఉండి క్వశ్చన్ అని అడిగాను తప్ప. అది ఓకే. అయితే ఏంటంటే అది ఒక ముక్కలో చెప్తుందండి. ఫస్ట్ నేను ఎంట్రీ అయ్యాను లోపలికి, ఇది మన అన్నపూర్ణకి వెళ్ళాను, రెడీ అయ్యాను. అయిన తర్వాత అప్పుడు వాళ్ళు జడ్జెస్ వచ్చి చెప్పారు, సార్ మిమ్మల్ని వైల్డ్ కార్డ్ మీద పంపిద్దాం అనుకుంటున్నాం, మీకు ఏమైనా అభ్యంతరం
అంటే మీ పేమెంట్ కూడా ఫస్ట్ వీక్ నుంచే ఇస్తాం. అంటే నేను పేమెంట్ కాదండి, అంటే జనాలు మళ్ళీ నన్ను ఇది అవుతారు కదా, అంటే ఆల్రెడీ అందరికీ వెళ్ళింది కదా, పబ్లిసిటీ అయింది కదా, వైరల్ అయింది కదా, వెళ్తున్నా అని అంటే వాళ్ళు అడిగారు. అంటే నేనేందంటే నాకున్న గుణం ఏంటంటే నేను ఎదురు మాట్లాడా, నాకు ఆ గుణం లేదు. ఫస్ట్ ఎదురు తిరిగాను అంటే నేను దాన్ని గద్దించను, అలవాటు లేదు నాకు, నా బాడీ అట్లా పాజిటివ్ బాగా, నేను నాకు నచ్చదు అన్నట్టు. అదేంటండి మీరు ఇలా ఎందుకు చేస్తారో అట్లా అనకుండా అలాగే సార్ అన్న, ఎందుకంటే మనకు స్టార్ ఇచ్చింది వాళ్ళే, మనకు అవకాశం ఇచ్చింది వాళ్ళే, నిజం కదా, ఒప్పుకోవాలి అది ఏదైనా. కాబట్టి వాళ్ళు చెప్పింది నేను విన్నాను. ఆ రోజు స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వచ్చి బస్సుల మీద అన్నిటి మీద చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి యాక్చువల్ గా ఆ దాడిలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతమంది బయటకు వచ్చింది ఆ రోజు? 6 వరకు వచ్చారు. వాళ్ళకి లేరా, నాకు లేరా? ఇప్పుడు నా కారు మీద కూడా పడినారు, మీరు చూడండి, నా కారు మీద కూడా జనాలు పోగైండ్రు. మరి అందరూ, ఇంకా నేను పేర్లు ఎందుకు, మీ అందరూ ప్రతి ఒక్కరు, అందులో నుంచి ఎంతమంది కంటెస్టెంట్స్ బయటకు వచ్చిండ్రు? 18 మంది కంటెస్టెంట్లు బయటకు వచ్చారు కదా. మరి అంతమంది కంటెస్టెంట్లు బయటకు వచ్చినప్పుడు అభిమానులు ఓన్లీ ఈయనకే ఉంటారా? ఈయనకి ఎక్కువ ఉంటారు. అభిమానులు ఉండడానికి ఆయన అభిమానులు చేసినడానికి చాలా తేడా ఉంది. అభిమానులు అన్నప్పుడు అభిమానంగా ఉన్న మనుషులు తప్పు పని ఎలా చేస్తారు? తప్పు చేసేవాడు తప్పుడు మనిషి, అభిమానించేవాడు అభిమాని, దేని లెక్క దాంది. నేను అందుకే అంటాను, ఇప్పుడు తప్పు చేసిన వాడిని పట్టుకొని వానికి శిక్ష వేయాలి. ఇప్పుడు జనం ఇంతమంది ఉన్నాం, జైల్లో కొంతమంది ఎందుకు ఉంటారు? ముద్దాయిలు ఉంటారు కదా కొంతమంది, ఎందుకు జైల్లో పెడతారు? వాళ్ళు తప్పు చేసినట్టు జైల్లో పెడతారు. ఇక్కడ ఈయన సెలబ్రిటీ అయినప్పుడు జనం గుమిగూడతారు కదా, జనం గుమిగూడి ఏదో చేసిరని చెప్పి సెలబ్రిటీ తీసుకుపోయి జైల్లో పెడతారా? జైల్లో ఉండేటోళ్ళు ఎవరు? నేరస్తులు. అంటే ఏదైనా దొంగతనం చేసో లేకపోతే ఇంకో ఏదైనా, మీకు తెలుసు కదా, రకరకాల కేసుల మీద జైలుకి వెళ్తారు. సెలబ్రిటీలు కూడా సెలబ్రిటీగా బయటకు వచ్చి కప్పు గెలుచుకొని బయటకు వచ్చి కోట్ల మంది అభిమానాన్ని పొందిన వాళ్ళు కూడా జైల్లో పడతారా? అభిమానం ఉండొచ్చు, బట్ బస్సులు పగలేంత అభిమానం ఉండొచ్చు అంటారా మీరు? బస్సులు పగలగొట్టేంత అభిమానం ఉండొచ్చా? అది వాళ్ళ అభిమానం ఎట్లయితారు? అప్పుడు బస్సులు పగలగొట్టే వాళ్ళు అభిమానులు అవుతారా? వాళ్ళు ఎవరవుతారు? వాళ్ళే ద్రోహులు అవుతారు, వాళ్ళు తప్పుడు మనుషులు అవుతారు. వాళ్ళు తప్పు కదా. ఇప్పుడు ఫ్యామిలీతోనే వస్తున్నారు చాలామంది, వాళ్ళ మీద అద్దాలు బలగొట్టడం అంటే వాళ్ళ అభిమానులు అవుతారా? ఎందుకు అవుతారు? ఎట్లయితారు? కాబట్టి వాళ్ళని శిక్షించండి, అలా చేయడం తప్పు అని శిక్షించండి. ఫర్దర్గా ఎంతోమంది సెలబ్రిటీలు వస్తూ ఉంటారు, ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. అంటే అభిమానులుగా అభిమానులు అంటే వాళ్ళు పలగొడతారు, సెలబ్రిటీలు అరెస్ట్ చేస్తారా? అంటే సిస్టమా ఇది? అంటే సెలబ్రిటీలను అరెస్ట్ చేసి లోపలేయాలి, అభిమానులు వచ్చి పలగొట్టాలి అంటే వాళ్ళకు మీరంతా ఇది ఇచ్చినట్టే కదా. అంటే కామన్ మ్యాన్ కాబట్టి అంత ఈజీగా అరెస్ట్ చేశారు అంటున్నారా మీరు? కామన్ మ్యాన్? ఎవరు కామన్ మ్యాన్? రైతు బిడ్డ అని, సెలబ్రిటీ కాదు అని. అంటే నేను అనేది వ్యవస్థను, పోలీస్ వ్యవస్థ నేను కించపరచట్లేదు, నేను వాళ్ళని అపార్థం చేసుకోవట్లేదు. అట్లా అని చెప్పి వాళ్ళ మీద నాకు గౌరవం లేదనట్లేను. వాళ్ళంటే నాకు ఇష్టం, మనకు చట్టం లేకపోతే ఇలా మనం లేము. రేపు నన్ను కూడా కాపాడాల్సింది వాళ్ళే, నేను కాదన. కానీ సిస్టమ్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, మీరు చేసింది ఏంటి, ఈ ఇష్యూలో మాత్రమే నేను వాళ్ళని తప్పుడు వ్యవస్థ అని అనట్లేను. తప్పు, నేను ఒక సెలబ్రిటీ అయి ఉండి వాళ్ళ గురించి తప్పు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఒక సెలబ్రిటీ ఏదన్నా మీకు తప్పు అని అనిపిస్తే, మీకు అనిపించింది కాబట్టి చెప్తున్నా. అతన్ని ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వ్యక్తి, కోట్ల మంది అభిమానించే వ్యక్తిని తీసుకుపోయి ఉత్తర్ణ చేయలేస్తారా? అది ఎంత తలవంపులు అయితే రేపు ఇప్పుడు మీరు ఇంత వ్యవస్థలో ఇంత పేరు ఉన్నటువంటి వ్యక్తులు, మీరు లేకపోతే అసలు మేము లేము. అలాంటి వ్యక్తులు అంత ఈజీగా మీరు బ్యాడ్ నేమ్ అంటే మీ మీద ఎవరు కూడా ఒక చిన్న మాట కూడా మీరు అనొద్దు, ఏంది ఇట్లా చేసిరు అన్న కూడా తప్పే కదా. నేరం చేసినప్పుడు ఆ నేరాన్ని ప్రజల ముందు, అంటే ప్రజాస్వామ్య ఇదిలో చట్టంలో కనీసం పోలీస్ స్టేషన్ కూడా తీసుకురాలి ఆయనను. అక్కడ కూడా లేడు ఆయన. ఎక్కడెక్కడ సాటు మేము వెళ్ళాం, ఎక్కడ లేడు ప్రశాంత్. ఇప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారం ఒక స్టేషన్ రావాలి ఆయన. అరెస్ట్ చేసినప్పుడు మనిషి అక్కడ కనపడాలి కదా కళ్ళకు, లేదు. అక్కడి నుంచే జడ్జి తీసుకుపోయినట్టు జడ్జి చలో అని అన్నట్టు అక్కడ తీసుకుపోయి లేచారు. నేను ఎవరిని చట్టాన్ని నేను వ్యతిరేకించట్లేను, చట్ట విరుద్ధంగా నేను మాట్లాడట్లేను. ప్రజలకు చూపించాలి, మాలాంటి వస్తాం, మాలాంటి దగ్గర చెప్పాలి కదా, ప్రెస్ వాళ్ళు వస్తారు, ప్రెస్ వాళ్ళ ముందు కూడా చెప్పాలి కదా. అసలు పర్సనే లేడు అక్కడ. ఇప్పుడు ప్రెస్ వాళ్ళ ముందు ఓన్లీ పోలీసు వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో అనుకునే వ్యక్తి అక్కడ ఏడి, అతను కూడా హాజరుపరచాలి కదా. ఏమండి, యాజ్ పర్ రూల్ ప్రకారం అంతే కదా. ఏ లెక్క ప్రకారం మీరు అరెస్ట్ చేశారు,
ఏ లెక్క ప్రకారం మీరు కోర్టుకు తీసుకెళ్తారు అని తెలవాలి కదా. నాకు తెలిసినంత వరకు అయితే అందరు అక్కడ ముద్దాయి ఎక్కడ కూడా కనబడాల. ఇప్పుడు బెయిల్ దొరికితే పల్లవి ప్రశాంత్ గారికి దొరికే ఛాన్స్ ఉందా, వాళ్ళ బ్రదర్ కి కూడా దొరుకుతుందా? పల్లవి ప్రశాంత్ దొరకడం అంటే బ్రదర్ కూడా దొరకాలి కదా, లెక్క ప్రకారం అందరికి దొరుకుతుందా? దొరకాలి. అట్లా ఇక్కడ ఇష్యూ ప్రశాంతి, అతన్ని ఏందనేది అది కూడా విచారిస్తాం, దానికి కూడా అవుతుంది. ఒకవేళ అతన్ని ఇతనితో పాటు అతనికి పంపించకపోతే అది అన్ని రకాలుగా ఉంటాయి. అది 3వ గేట్ నుంచి పల్లవి ప్రశాంత్ గారిని బయటికి వెళ్ళమని పంపించారు, క్రౌడ్ ఎక్కువ ఉందని యాక్చువల్ గా. బట్ అతను యూటర్న్ తీసుకొని మళ్ళీ అటువైపే రావడం వల్లే ఈ గొడవలన్నీ అయ్యాయి అంటున్నారు. దీని మీద మీరు ఎలా? ఇప్పుడు గొడవలు కావాలని ఎవరు రారు కదా, అభిమానుల కోసం వస్తారు. అదే అభిమానులు ధిక్కరించి అంటే అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ నా అభిమానులు నాకు ఓటేసి నన్ను ఇంతగా గెలిపించిన అభిమానులు ఒకేసారి టక్కున వెళ్ళిపోతే వీడేంటి ఇట్లా వెళ్ళిపోయాడు, మేము ఇంత అభిమానులకు వచ్చిపోతే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను, మమ్మల్ని కాదనుకుంటే వెళ్ళిపోయింది అనేటువంటి బ్యాడ్ నేమ్ వస్తుందని తను ఏం చేసిండు అంటే ఇట్లా జరుగుతుందని తనకు తెలియదు కదా, తనకు అసలు లోపల నుంచి డైరెక్ట్గా వచ్చేసిండు కదా కదా. అట్లా అనుకొని వాళ్ళని ఇంకొకసారి అభివాదం చేద్దామని చెప్పి వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన అది నేరం చేసినట్టు కాదు కదా. ఇప్పుడు అభిమానుల కోసం వచ్చిన వ్యక్తికును నేరం చేసిన వ్యక్తికి తేడా లేదు, డైరెక్ట్ అటాక్ చేసిన వ్యక్తికును అభిమానం కోసం వచ్చిన వ్యక్తికి తేడా లేదు. ఈయన సెలబ్రిటీ, అక్కడ తప్పు చేసినప్పుడు తప్పుడు మనిషి. కేసు స్టేటస్ ఏంటంటే అండి, నిన్న అయితే చాలా సుముఖంగా స్పందించారు జడ్జి గారు, నేను కూడా ఉన్నాను అక్కడ. సుమారు ఒక లాయర్, 2 లాయర్, 3 లాయర్ అనుకుంటే 50 మంది లాయర్లు అక్కడ పోగాయి జడ్జి గారి ముందు అటెండ్ అయ్యి దీనికి న్యాయం చేయాలండి. అక్కడ ఒకటి జరిగింది, అది మీకు చెప్తున్నాను. ఏంటంటే పల్లవి ప్రశాంత్ బస్సు అద్దాలు పల్లగొట్టిండు, దాని తర్వాత పల్లవి ప్రశాంత్ అక్కడ లేడు, అప్పుడు అతను లోపల ఉన్నాడు. లోపల ఉన్నాక జరిగినటువంటి ఇష్యూను పల్లవి ప్రశాంత్ మీద మీరు ఎలా వేస్తారు? వాళ్ళ బ్రదర్ బయటే ఉన్నారు కదా. బ్రదర్ బయట ఉన్నాడు కదా, పల్లవి ప్రశాంత్ జైలుకి ఎందుకు పోయిండు? బ్రదర్ బయట ఉండి చేయించిండా, పట్ల కొట్టండి అంటాడు ఎవరన్నా? మా అన్నయ్య సెలబ్రిటీ అయిండు, కోలాహలం జనాలు రిసీవ్ చేసుకోవాలనే దాంతోనే ఉంటారు ఎవరైనా. మనం బస్సు అద్దాలు బల కొడదాం, కారు అద్దాలు బల కొడదాం అంటారు ఎవరన్నా? అసలు సంబంధం లేని ఇష్యూ ఇవన్నీ. ఇప్పుడు జనాల మధ్య జరిగినటువంటి ఇష్యూ వేరు, సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూ వేరు. సెలబ్రిటీ స్థాయిలో అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తాడు కదా. మరి దీన్ని కలిపి ఈయన మీద పెట్టి అంటే సెలబ్రిటీని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా ఇప్పుడు? ఇదే ఆ సిస్టమ్. నేను దీన్ని ఖండిస్తానా. కాకపోతే పోలీసులు అంటే నాకు చాలా గౌరవం, చట్టం అంటే నాకు గౌరవం. తమ్ముడికి జరిగినటువంటి ఇట్లాంటి ఈ బాధాకరమైన విషయాన్ని స్పందిస్తాను తప్ప నేను ఎవరిని కించపరచట్లేదు, చట్టాన్ని నేను కించపరచట్లేదు. మళ్ళీ చట్టపరంగానే వెళ్ళాను నేను. వాళ్ళు ఎలాగైతే చట్టపరంగా అతన్ని అరెస్ట్ చేసి అందులో జైలు వేశారో చాలా బాధాకరంగా ఫీల్ అయ్యి నేను కూడా చట్టపరంగానే వెళ్ళాను. చట్టపరంగా వెళ్తూ జనాల ఆదరణ ఉంది, ఆయన అరెస్ట్ చేయడం బాధాకరం అని చెప్పి జనాలు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశం కదా ఇది, మనకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి చట్టపరంగా. నేను చట్టపరంగా వెళ్తున్నాను అంతే తప్ప ఎవరిని కించపరచట్లేను, ఎవరిని నేను తప్పుడుగా మాట్లాడట్లేను. ఒక కళాకారుడిగా బాధ అనిపించింది, గుండె నొప్పి లేచింది, వెళ్తాను.